హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జనావల్లభ గిరివరధారి, జయ గోపీ జనా వల్లభ గిరివరధారి, యశోదానందన వ్రజ జనరాజన, యశోదానందన వ్రజ జనరాజన, యశోదానందన వ్రజ జనరాజన, యశోదానందన వ్రజ జనరాజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతే ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, हरे దండవత్ कृष्णा ప్రణామం. प्रभु जी, दंडवत प्रणाम। హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 2వ అధ్యాయము 27వ శ్లోకం నుంచి చూద్దామండి. పరితో వత్స పైర్వత్సాం ఆశ్చర్యన్ వ్యహారద్విభూ యమునోపవనే కూజద్విజా సంకులితాంఘ్రిపే. బాల్యమున ఆ దేవదేవుడు గోపాల బాలులతోనూ గోవత్సములతోనూ పరివృత్తుడై ఉండెను. ఆ విధముగా అతడు దట్టముగా వృక్షములతో కప్పబడినవియు పక్షుల కిలకిలా రావములతో నిండినవియును అగు వనముల గుండా యమునా తటమున విహరించెను. భవానీ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. సో సునీత హరిబాబు మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. భవానీ మాతాజీ. సునీత మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభుపాదికి జై. భాష్యము. నందమహారాజు కంసుని యొక్క కౌలుదారుడై ఉండెను. కాని కులము రీత్యా అతడు వైశ్యుడు. వ్యాపారము వ్యవసాయము వర్ణముకు చెందినవాడు అయినందున వేలాది గోవులు పోషించుచుండెను. మానవులకు క్షత్రియులకు రక్షణ మొసగవలసి ఉన్నట్లుగా గోవులకు రక్షణ మొసగుట వైశ్యుల ధర్మమై ఉన్నది. బాల్యమునందు శ్రీకృష్ణుడు గోపాల బాలులతో సహా గోవత్సములను పాలించడి కార్యమును అప్పగించబడిన. ఆ గోపాల బాలులందరూ తమ పూర్వజన్మమున గొప్ప ఋషులు యోగులు అయి ఉండేది. అటువంటి పుణ్యజన్మల పిదప వారు భగవానుతో సహచర్యము పొంది సామాన్య స్థాయిలో అతనితో క్రీడింపగలిగిరి. శ్రీకృష్ణుడు ఎవరాయని ఆ గోపాల బాలులు పట్టించుకొనక యత్నించలేదు. కేవలము పరమ సన్నిహిత ప్రియమిత్రుడిగా అతనితో వారు కలిసి ఆటలాడేది. భగవాను ఎడల వారెంత ప్రియము కలిగి ఇండిరనగా ఎప్పుడు వారు తెల్లవారుజామున ఎప్పుడు తాము అతని కలువగలిగిన గోవత్సములను కాయుటకు కలిసిన వనములను ఏగుదుమా అనుచూనే రాత్రి యందు ఆలోచించుడి వారు. యమునా తటమున గల వనములు మామిడి, పనస, సీమరేగు, జామ, బత్తాయి, ద్రాక్ష, రేగు, తాటి పండ్లు తోటలతో మరియు సుగంధ పుష్పములతో నిండిన ఉపవన భరితమై ఉండెను. వనమున యమునా నది ఒడ్డున ఉన్నందున సహజముగానే అచ్చట బాతులు, జలపక్షులు, వృక్ష శాఖలు యందు నెమలులు ఉండెను. ఆ వృక్షములు, పక్షులు, పశువులు అన్నయు పుణ్యజీవులు. భగవానునకు మరియు అతని నిత్య సహచరులకు గోపాల బాలులకు ఆనందమున సుగంధు కొరకై వారు దివ్యమగు బృందావన ధామమున జన్మించి ఉండే. చిన్న పిల్ల వాని హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. భవానీ మాతాజీ. స్టక్ అయిపోయింది ఫోన్, అందుకని చదవలేకపోయింది. సారీ ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, పర్వాలేదు. మీరు చదవండి, లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. చిన్నపిల్ల వాణి వలె స్నేహితులతో ఆడుచునే శ్రీకృష్ణుడు అఘాసురుడు, బకాసురుడు, ప్రలంబాసురుడు, గర్ధబాసురుడు మొదలగు పలువురు దానవులను సంహరించెను. బృందావనున్న ఒక బాలుని వలె అవతరించినను వాస్తవమునకతడు ప్రచ్ఛన్న అగ్నిజ్వాల వలె ఉండెను. చిన్న నిప్పుకణము ఇంధనమును కూడినప్పుడు గొప్ప అగ్నిని రగిలించినట్లు భగవానుడు నందమహారాజు గృహమున శైశవము నుండియే ఆ గొప్ప దానవులను దునిమాడి ఉండెను. బృందావన భూమి శ్రీకృష్ణుని బాల్యమునందలి క్రీడాస్థలము నేటికి నిలిచి ఉన్నది. భగవానుడు మన అసంపూర్ణ నయనములకు గోచరిస్తున్నను ఆ ప్రదేశములను దర్శించిన వారు ఎవరైనను అదే ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించగలరు. శ్రీకృష్ణుని ఆ స్థలం అతనితో సమానమనియు తత్కారణముగా భక్తులచే అర్చనీయమనియు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. ఆ ఉపదేశము మహాప్రభుల వారి అనుయాయులచే గౌడీయ వైష్ణవులు విశేషముగా గ్రహింపబడినది. ఆ స్థలము శ్రీకృష్ణునితో ఏకమైనందునే ఉద్ధవుడు, విదురుడు వంటి భక్తులు ఆ దేవదేవుని దృగ్గోచరమైనను లేదా కాకున్నను
ప్రత్యక్ష సంపర్కమును పొందుటకు ఆ ప్రదేశంలో 5,000 సంవత్సరముల క్రిందట దర్శించి ఉండేది. నేటికి నీ వేలాది మంది కృష్ణ భక్తులు ఆ పవిత్ర బృందావన ప్రదేశములందు సంచరించుచున్నారు. వారందరూ భగవద్ధామమును చేరుటకే సంసిద్ధులవుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి నిన్నటి శ్లోకంలో చెప్పారనమాట. సో ఉద్ధవుడు చెప్తున్నారు స్వామి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది. ఆవిర్భావం అయిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళారు ఎక్కడికి, ఆ గోకులానికి తీసుకుని వెళ్ళిపోయారు. సో ఎందుకు ఆయన వసుదేవుడు గోకులానికి తీసుకుని వెళ్ళిపోయారు, ఎందుకు తీసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం అన్నమాట. సో ఈ రోజు శ్లోకంలో మనకి స్వామి యొక్క బాల్య లీలల గురించి ఉద్ధవుడు ఆయన చర్చించడం జరుగుతూ ఉంది అన్నమాట. సో ఏం చెప్తున్నారంట, చిన్నప్పుడు ఆ యొక్క గోపబాలులతోనూ గోవత్సములు అంటే చిన్న చిన్న ఆవు దూడలు అన్నమాట, లేగ దూడలు ఏవైతే ఉంటాయో వాటితో ఎప్పుడు కూడా ఆయన చుట్టుబడి ఉన్నారనమాట. సో వాటితోటి ఆయన హ్యాపీగా అదంతా కూడా బృందావనంలో ఉండేటువంటి దట్టమైనటువంటి అరణ్యాల్లో వృక్షాలు అన్నిటితోనూ కూడా వాళ్ళు తిరుగుతూ యమునా తటంలో విహరించాను. అదే మనం జయరాధ మాధవలో కూడా అదే చెప్పుకుంటున్నాం కదండి, యమునా తీర వనచారి అని చెప్పుకుంటున్నాం. సో యమునా తీరంలో స్వామి ఆ యొక్క వనాల్లో కూడా తిరిగేటువంటి వాడు అని చెప్పేసి మనము పాడుతున్నాం అనమాట. సో జయరాధ మాధవలో కూడా అదే ఉంది అనమాట. సో మన యొక్క శ్లోకంలో ఈ రోజు శ్లోకంలో కూడా అదే ఉంది మనకి. ఈ యొక్క నందమహారాజు ఆ యొక్క కంసుని దగ్గర కౌలుదారుడి కింద ఉన్నారనమాట ఆయన. సో ఆయన దగ్గర కొన్ని వేలాది గోవులు ఉన్నాయన్నమాట, లక్షల గోవులు ఉన్నాయన్నమాట. సో వాటిని అన్నిటినీ కూడా ఆయన సంరక్షణ చేస్తూ ఉండేవారు అనమాట. సో అప్పటికి కృష్ణుడు ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి ఆ యొక్క గోవుల్ని సంరక్షించేటువంటి బాధ్యత ఇవ్వలేదు, కానీ ఆ లేక దూడలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా సంరక్షించేటువంటి బాధ్యత కృష్ణుడికి ఇచ్చారనమాట. కృష్ణుడితో పాటు ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో, గోపబాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లేగ దూడల్ని వాళ్ళు కూడా తీసుకొచ్చుకునేవాళ్ళు అన్నమాట. సో అందరు లేగ దూడల్ని కలిపి మొత్తం వీళ్ళందరూ కూడా పొద్దున్నే వెళ్ళిపోయి యశోదమాత అదే విధంగా గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు లంచ్ బాక్స్ కింద కట్టేసి వాళ్ళకి ఇస్తే కనుక ఈ యొక్క ఆవుల్ని తీసుకుని వాళ్ళు ఆ యొక్క బృందావనము అదే విధంగా గోకులంలో ఉన్నటువంటి అరణ్యాలకి వెళ్ళేవారు. వెళ్ళి వాటిల్లో ఆడుకుంటూ వాళ్ళు ఆ ఆవుల్ని చూసుకుంటూ మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఈ యొక్క గోపబాలురు ఎవరి వీళ్ళందరూ కూడా దేవాది దేవుడితోటి సమానంగా అంతలాగా ఆడుకునేటువంటి అదృష్టం వీళ్ళకి ఎలా దొరికింది అని అంటే కనుక వాళ్ళందరూ కూడా చెప్తారనమాట, గొప్ప గొప్ప ఋషులు మునులు అన్నమాట. వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు అని అంటే కనుక ఆ యొక్క పుణ్యానికి లెక్క లేదనమాట. బాగా ఎక్కువైపోతే కనుక ఏమంటారు, పుచ్చిపోయింది అంటారు అనమాట. అలాగే వాళ్ళకి ఎంత పుణ్యం పుచ్చిపోయిందంటే కనుక చెప్పలేమన్నమాట. అటువంటి వాళ్ళు గొప్ప ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామి యొక్క సహచర్యంలో ఆ యొక్క గోపబాలురి కింద ఉండడానికి వాళ్ళకి ఆ యొక్క అదృష్టం కలిగిందనమాట. సో ఇదే విధంగా చెప్తారు, ఎప్పుడైతే కనుక రామచంద్ర ప్రభు దండకారణ్యంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా మాకు ఆయన భర్త కింద లభిస్తే బాగుండు అని చెప్పని అనుకున్నారంట. సో ఆ తర్వాత అవతారంలో వాళ్ళందరూ కూడా గోపికల కింద వాళ్ళు రావడం జరిగింది అనమాట. అదేవిధంగా యొక్క గోపబాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా స్వామి యొక్క గొప్ప భక్తులు, చాలా చాలా పుణ్యం చాలా చాలా ఉందన్నమాట వాళ్ళకి. అటువంటి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క సహచర్యంలో గోపబాలురు కింద రావడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏం చేసేవారంట, పగలంతా కూడా స్వామితో ఉండేవాళ్ళు. వాళ్ళు ఫుల్ గా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ యొక్క ఆవుల్ని లేగదూడల్ని చూసుకుంటూ సాయంత్రం అయితే మళ్ళీ ఇంటికి వచ్చేయాలి కాబట్టి వాటిని తీసుకుని వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అది ఆలోచిస్తూ ఉండేవారు అనమాట, ఎప్పుడు తెల్లారిపోతుందా, మళ్ళీ ఎప్పుడు రెడీ అయిపోయి ఆ ఆవు దూడలను అన్నింటినీ కూడా తీసుకుని మళ్ళీ కృష్ణుడితోటి ఆడుకోవడానికి అడవుల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా అదే విధమైనటువంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు అనమాట. సో అదే విధంగా చెప్తున్నారు స్వామి, ఆ యొక్క యమునా తీరంలో ఉండేటువంటి చెట్లు అన్నమాట, మామిడి చెట్లు ఉండేవంట, సీమరేగి పళ్ళు, పనసకాయ, జామకాయ, బత్తాయి, ద్రాక్ష, రేగు, తాటిపళ్ళు చెట్లు ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. సో వాటిలన్నిటిని కూడా తిరుగుతూ అక్కడ ఏంటంటే కనుక రకరకాలైనటువంటి బాతులు, జలపక్షులు, వృక్ష శాఖల్లో ఉండేటువంటి నెమళ్ళు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉండేదన్నమాట అక్కడ.
పక్షులు పశువులు. సో ఎవరైతే కనుక బృందావనంలో స్వామి అవతరించి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క పక్షులు గాని పశువులు గాని ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పుణ్యం చేసుకున్నాయి. అవన్నీ కూడా స్వామి యొక్క అవన్నీ కూడా ఏం చేశాయంట, స్వామికి అదే విధంగా స్వామి యొక్క నిత్య సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి సేవ చేస్తూ ఉండేవన్నమాట. స్వామి ఏంటంటే గనక ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఏదో మళ్ళీ శక్తులు సంపాదించుకోవాలి, ఏదో యోగా చేయాలి, ఆయన చేస్తే గనక ఆయనకి శక్తులు వస్తాయి అని ఏం కాదు. సో పుట్టిన దగ్గర నుంచి అంటే శైశవం అంటే గనక పసిగుడ్డు అన్నమాట. సో 3 రోజులు ఆయన ఆవిర్భవించిన తర్వాత 3 రోజులకి ఆయన ఎవరిని చంపారు? పూతనని చంపారు. అహోబకీయం అని చెప్పేసి నిన్న మనం చెప్పుకున్నాం. సో ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఎవరిని చంపారు? సకటాసురుడిని చంపారు. మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడే, నెలల పిల్లవాడి కింద ఉన్నప్పుడే. మళ్ళీ తృణావర్త అనేటువంటి రాక్షసుడిని చంపారు. సో అలాగా ప్రతిరోజు కూడా ఆయనకి దినచర్య ఎలా ఉండేదంటే గనక పొద్దున్న ఇంట్లో ఏం చేసేవారు, ఆయన టిఫిన్ చేసి వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత ఒక రాక్షసుని చంపేవారు ఫస్ట్ హాఫ్ లో అన్నమాట. సో చంపి లంచ్ భోజనం చేసేవాళ్ళు. మళ్ళీ చేసిన తర్వాత సాయంత్రం ఇంకో రాక్షసుని చంపి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు అన్నమాట. సో ఎలా అంటే గనక కంసుడు రకరకాలైనటువంటి రాక్షసులను పంపించేవాడు అన్నమాట. సో పొద్దున్న ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు. సో స్వామి ఏం చేసేవారు, ఎలా అయితే గనక మామయ్య ఉన్నారనుకోండి, బిడ్డకి మేనమామ ఉంటే కనుక ఏం చేస్తాడు, రకరకాలైనటువంటి బొమ్మలు పంపిస్తాడు ఆడుకోవడానికి. సో పిల్లలు బాగా అల్లరి పిల్లవాడైతే ఏం చేస్తాడు, ఆ బొమ్మలన్నింటినీ కూడా వెరక్కొట్టేస్తాడు అనమాట. సో అలాగే కంసుడు కూడా మామ కదండి. సో కృష్ణుడు ఆడుకోవడానికి రకరకాలైనటువంటి రాక్షసులను పంపించేవాడు అనమాట చంపడానికి. కానీ వాళ్ళందరూ కూడా స్వామి చేతిలో ఆట వస్తువుల కింద వాళ్ళందరూ కూడా చంపబడేవారు అనమాట. సో ప్రతిరోజు కూడాను ఈ యొక్క గోపబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాయంత్రం వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు అనమాట గోపికలతోటి. అమ్మ తెలుసా, ఈరోజు కృష్ణుడు పలానా రాక్షసుడు ఇలా వచ్చి కృష్ణుడి మీదకి వచ్చేసాడు, వచ్చినప్పుడు కృష్ణుడు వాళ్ళని ఈ విధంగా చంపేశాడు అని చెప్పి ప్రతిరోజు కూడా ఏదో ఒక రాక్షసుని చంపినటువంటి విషయము ఈ యొక్క గోపబాలురు ఆ యొక్క గోపికలకి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన అన్ని రకాలైనటువంటి రాక్షసులను అందరినీ కూడా ఆయన సంహరించడం జరిగిందనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆడుకున్నటువంటి ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో మనం ఇప్పటికీ కూడా మనం ఆ యొక్క బృందావనానికి వెళ్తే కనుక, గోకులానికి వెళ్తే కనుక మనము రమణ రేతి అని చెప్పేసి ఒక ప్రదేశం ఉంటుంది అనమాట. సో బృందావన యాత్రకి వెళ్ళినప్పుడు చెప్తారు అక్కడ ఇసుక ఉంటుంది అనమాట. ఎంత మెత్తగా ఉంటుందంటే కనుక ఇసుక మనం పడుకోవచ్చు అనమాట. మేము వెళ్ళాం ప్రభుజీ, అక్కడ బాగుంటుంది చాలా రమణ రేతి ఉంటుంది అనమాట. ఇసుక చాలా మెత్తగా ఉంటుంది అనమాట. సో అక్కడ కృష్ణుడు అదే విధంగా వాళ్ళ యొక్క స్నేహితులందరూ కూడా ఆడుకునే వాళ్ళు అనమాట. సో ఆ విధంగా స్వామి ఆ యొక్క బృందావన తీరంలో స్నేహితులతోటి అదే విధంగా గోవత్సాలతోటి ఆడుకుంటూ పూర్తిగా ఆయన ఎంజాయ్ చేసేవారు అనమాట. సో ఇప్పటికీ కూడా భక్తులందరూ కూడా వెళ్తూ ఉంటారు. శశికళ మాతాజీ చెప్పినట్లు భక్తులందరూ వెళ్ళి, సో బృందావనానికి స్వామికి ఎటువంటి తేడా లేదు కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి భక్తులందరూ కూడా మేము స్వామి సాన్నిధ్యంలో ఉన్నాము అనేటువంటి ఆ యొక్క భావనని అందరూ కూడా పొందుతారనమాట. సో తర్వాత స్వామి ఇంకా ఏం చేశారో చూద్దాం. కౌమారీం దర్శయం చేష్టాం ప్రేక్షణీయాం రజౌకసాం రుదన్నివాహసాన్ముగ్ధ బాలసింహావలోకన. బాల్యోచితములకు కర్మలను శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించినప్పుడు కేవలము బృందావన వాసులకే అతడు గోచరించెను. కొన్ని మార్లు అతడు రోధించెను, మరికొన్ని మార్లు సామాన్య బాలుని వలె నవ్వెను. ఆ విధముగా కావించినప్పుడు అతడు సింహపు పిల్ల వలె కనపడెను. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం. ఎవరేని శ్రీకృష్ణ భగవానుని బాల్య లీలలను అనుభవింపగోరినచ్చో నందుడు, ఉపనందుడు పితృభావము కలిగిన ఇతర వ్రజవాసుల అడుగుజాడలను అనుసరించవలెను. చిన్నపిల్లవాడు దేనినైనా పొందుటకు చుట్టుపక్కల వారినందరికీ శాంతి భగ్నత కలుగునట్లుగా విపరీతంగా ఏడ్చును. పిదప కోరినది పొందినంతనే నవ్వుట నారంభించును. ఆ విధముగానే ఏడుపులు నవ్వులు తల్లిదండ్రులకు మరియు ఇంటి పెద్దలకు ఆనందకారకముగా నుండును. అదే విధముగా శ్రీకృష్ణుని ఏడ్పులు
నవ్వులు సైతము భక్తులైన తన తల్లిదండ్రులను దివ్య రసభావమునందు ముంచినవి. నందమహారాజు వంటి వ్రజవాసులకే ఆ సంఘటనలు ఆనందదాయకములు గాని బ్రహ్మము పరమాత్మలను ధ్యానించు నిరాకారవాదులకు కాదు. అరణ్యమునందు కొన్ని మార్లు రాక్షసులచే ఎదుర్కొనబడినప్పుడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యచకితుడైనట్లు గోచరించినవాడు. కాని అతడు వారిని సింహపు పిల్లవలే చూచుచు సంహరించెను. అతని స్నేహితులు సైతము అది గాంచి అయ్యేడివారు. ఇళ్లకు తిరిగి వచ్చినప్పుడు తమ పిల్లల తల్లిదండ్రులకు ఆ కథనంతను వర్ణించగా ప్రతి ఒక్కరును తమ కృష్ణుని గుణములను పొగడేడివారు. బాలకృష్ణుడు తన తల్లిదండ్రులైన నంద యశోదలకే చెందినవాడు కాడు. బృందావనమునందలి పెద్దలందరకు అతడు పుత్రుడును సమకాలీన బాలబాలికలకు స్నేహితుడను అయ్యుండెను. గోవులు గోవత్సముల వంటి పశువులతో సహా ప్రతి ఒక్కరికి అతడు ప్రాణమై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క బృందావనంలో స్వామి లీలలు ఎలా చేశారు అంటే కనుక నిజంగా ఆయన చిన్న పిల్లవాడిలాగా ఆయన లీలలు చేశారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక ఆట వస్తువు కానీ లేదైనా ఒక తినుబండారం కానీ లేకపోతే వేరే ఏదైనా కావాలి అని అంటే కనుక ఏం చేస్తారు, తల్లిదండ్రులను అడుగుతారు. సో ఒక్కొక్కసారి తల్లిదండ్రులు లేకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు, చాలా గట్టిగా ఏడవడం మొదలు పెడతారనమాట, పేచీ పెడతారనమాట. వద్దురా నీకు అది వద్దురా అన్న చెప్పినా సరే వినరనమాట, చాలా పేచీ పెడతారు. సో ఎంతో గొడవ పెట్టిన తర్వాత, ఎంతో ఏడ్చిన తర్వాత తల్లిదండ్రులు ఓకే బాగా ఏడుస్తున్నాడులే ఫోన్లో ఇద్దామని చెప్పి ఇచ్చేసారు అనుకోండి, వెంటనే ఏం చేస్తాడు ఆ పిల్లవాడు, వెంటనే ఏడుపు మానేస్తాడు. ఏడుపు మానేసి ఆనందంగా ఎగిరి గంతులు వేస్తాడు అనమాట. సో అదే విధంగా ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక్కొక్కసారి ఆ చిన్న పిల్లవాడిలాగా ఆయన ఏడుస్తూ ఉండేవాడండి. సో ఒక్కొక్కసారి ఆయనకు అనుకున్నది జరిగినప్పుడు, అనుకున్నది చేసినప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా బిగ్గరగా ఆయన నవ్వడం అవి కూడా చేసేవారు అనమాట. సో ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలల్ని ఆస్వాదించాలి అని అంటే కనుక ఆ యొక్క నందుడు ఉపనందుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా పితృభావాన్ని కలిగి ఉంటే కనుక వాళ్ళు ఆ విధంగా ఆస్వాదించగలరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా కృష్ణుడు నవ్వడము, ఏడవడము, సో కృష్ణుడు చేసినటువంటి లీలలను తలుచుకోవడము బృందావన వాసులందరికీ కూడా ఒక రోజు దినచర్య అన్నమాట. అదంతా కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో ప్రతిరోజు కూడా కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఈ విధంగా రాక్షసుడిని చంపాడు, సో పలానా రాక్షసుడు వచ్చాడు, ఆ రాక్షసుడు ఇంత పెద్దగా ఉన్నాడు, గాల్లోంచి వచ్చాడు లేకపోతే భూమిలోంచి వచ్చాడు, ఒక ఎద్దులాగా వచ్చాడు అని చెప్పేసి ప్రతి రాక్షసుడి గురించి కూడా ఇంటికి సాయంత్రం వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు చెప్తారు కదండి, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో అది జరిగింది ఇది జరిగింది అని చెప్తారు కదా పిల్లలు. అదే విధంగా గోపబాలురు అందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి పర్టికులర్ గా వాళ్ళ యొక్క తల్లులకి చెప్పేవారు అనమాట, కృష్ణుడు పలానా రాక్షసుడిని ఈ విధంగా చంపేశాడు, సో వాడు చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఇలా జరిగింది. సో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా వాళ్ళ అమ్మకి చెప్పేవాళ్ళు అనమాట, గోపికలకి. చెప్తూ ఉంటే కనుక గోపికలు అవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా వినేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా వింటూ దాని గురించి మళ్ళీ గోపికలు ఏం చేసేవారు, పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ అంతా కూడా నిన్న కృష్ణుడు ఇలా చేశాడంటే తెలుసా అని చెప్పేసి వేరే గోపికలతోటి వాటి గురించి అంతా కూడా చర్చించుకునేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా బృందావన వాసులందరికీ కూడా ఒకటే టాపిక్ అన్నమాట, కృష్ణుడు. లేటెస్ట్ గా కృష్ణుడు ఏం చేశాడు, సో మొన్న మా ఇంట్లో ఏం చేశాడు, నిన్న ఏం చేశాడు, నిన్న అడవికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, మొన్న అడవికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, సో మా ఇంట్లో వచ్చినప్పుడు ఏం చేశాడు, ఇలాగ రకరకాలుగా ఎప్పుడు కూడా వాళ్ళు 24/7 ఎప్పుడు కూడా కృష్ణుడు గురించే వాళ్ళు తలుచుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో ఎవరైతే కనుక పెద్దవాళ్ళు ఉంటారో బృందావనంలో వాళ్ళందరికీ కూడా నంద యశోదలకే కాదనమాట, కృష్ణుడు కుమారుడి కింద ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన కుమారుడి కింద ఉన్నాడు అనమాట. సో ఎవరైతే కనుక సమకాలీనులు తనతో పాటు సమవయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన స్నేహితుడు అనమాట. సో కేవలం మనుషులకే కాదు, సో ఆ యొక్క గోవులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గోవులకి గోవత్సాలకి కూడా ఆ గోవులు కూడా అవి స్వామి పట్ల మాతృభావాన్ని కలిగి ఉండేవన్నమాట. సో అదే విధంగా ఏవైతే గోవత్సాలు ఉన్నాయో వాటికి కూడా అవి కూడా కృష్ణుని స్నేహితుడి కింద కృష్ణుడు వాళ్ళతో పాటు ఆ విధంగా బృందావనంలో ఉండేటువంటి ప్రతి
మనిషికి, జీవికి, అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు అంటే గనక చాలా ప్రాణంగా ఉండేవారంట. అందరికీ కూడా ప్రాణం అన్నమాట. సో అందుకే ఎప్పుడైతే గనక శ్రీకృష్ణుడు బృందావనం వదిలి వెళ్ళిపోతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పనులన్నీ కూడా చేసుకునేవాళ్ళు అన్నమాట. కానీ ఎలా చేసుకునేవాళ్ళు? ఇంకా వాళ్ళ యొక్క ప్రాణం అంతా వెళ్ళిపోయి ఏదో శరీరం మాత్రమే ఉన్నట్టు వాళ్ళు ఆ పనులంతా కూడా చాలా కష్టపడి వాళ్ళు చేసుకునేవాళ్ళు అన్నమాట. ఎప్పుడైతే గనక శ్రీకృష్ణ భగవానుడు ఆయన మధురకు వెళ్ళిపోతారు అప్పుడు అన్నమాట. తర్వాత చూద్దాం. సయేవ గోదనం లక్ష్మా నికేతం సికగోవృషం చారయన్ననుగాన్ గోపాన్ రణద్వేణురరీరమత్. అతి సుందరమగు వృషభములను మేపునప్పుడు సమస్త ఐశ్వర్యములకు సంపత్తులకు నిదానమగు శ్రీకృష్ణుడు తన వేణువు నూదెడివాడు. ఆ విధముగా అతడు తన అనుయాయులకు గోపబాలులను రంజించెను. చందనమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చందనమాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. సో 2 ఆ తర్వాత రెండో పారాగ్రాఫ్ నుంచి చివరి దాకా శశికళ మాతాజీ మీరు చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుల వారి వర్షం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆరేండ్లు వచ్చినంతనే శ్రీకృష్ణుడు పచ్చిక బయలలో గో వృషభములను కాచేడి బాలము అప్పగించి పడెను. అతడు వందలు వేలాది గోవులను కలిగిన ధనవంతులకు కౌలదారుని కుమారుడై ఉండెను. వైదిక ఆర్థిక శాస్త్రమును అనుసరించి ధాన్యగార గోశాల బలమును బట్టి ఎవరైనా ధనవంతునిగా పరిగణింపబడును. కేవలం ఈ 2 అంశములతో గోవులు, ధాన్యము, మానవ సంఘము తమ ఆహార సమస్యను పరిష్కరించుకొనవచ్చును. తమ ఆర్థిక సమస్యను పరిష్కరించుకుంటూ మానవ సంఘమునకు కేవలం తగినంత ధాన్యము, తగినంత గో సంపద మాత్రమే అవసరము. ఈ రెండింటికి అన్యముగా మానవుడు సృష్టించిన కృత్రిమ అవసరములన్నింటిను మానవ స్థాయిలో విలువైన అతని జీవితంను వసింప చేయుటకు అవసరముగు కాలంను వృధా చేయుటకు మాత్రమే ఉన్నవి. మానవ సంఘము నందలి బోధకునిగా శ్రీకృష్ణుడు స్వయంగా తన కార్యము ద్వారా దేమనగా వైశ్యులు గొప్ప వృషభములు కాయను. ఆ విధంగా విలువైన పశువులను రక్షణను నొసగవలెను. స్మృతి నియమానుసారం మానవులకు గోవు తల్లి కాగా వృషభము తండ్రి. జీవుడు తల్లి స్తనము నుండి పాలకు త్రాగునట్లు మానవ సంఘము గోక్షీరమును గైకనుడి కారమున గోవు తల్లి అయి ఉన్నది. అదే విధంగా వృషభము మానవులకు తండ్రి అయిన వాడు సంతానము కొరకు ధనమును సంపాదించవచ్చును. వృషణము సైతము ధాన్యమును ఉత్పత్తి చేయుటకు పాలనమగుచున్నది. అటువంటి తల్లిదండ్రులు విధించుట ద్వారా మానవ సంఘము తన స్వీయ జీవన స్ఫూర్తిని విధింపగొనగలను. మకు గొప్ప వృషములు ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపు పచ్చ, బూడిద రంగు వంటికి పలు రంగులతో ఉన్నవని ఇచ్చట పేర్కొనబడినది. వాటి రంగుల మరియు ఆరోగ్య పూర్ణిమ అగు దరహాస లక్షణముల కారణంగా వాతావరణమంతయు రంజింపమయ్యెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వీటన్నిటికన్నను ముఖ్య విషయమేమనగా శ్రీకృష్ణుడు అచ్చట తన ప్రసిద్ధమగు వేణు నూదెడేవాడు. ఆ మురళీరవము అతని స్నేహితులకు ఎంతటి దివ్యానందము నొసిగడదనగా వారు బ్రహ్మానందపు అనగా నిరాకారవాదులచే గొప్పగా పొగడబడినది చర్చల్ని మర్చెడివారు. సుఖదేవ గోస్వామి చే వివరింపబడినట్లు ఆ గోపబాలురు పుణ్యకర్మల రాసులను ప్రోగు చేసుకొని నటివారు.
కనుకనే వారు స్వయం భగవానుతోని ఆనందించుచు అతని దివ్య మురళిని వినగలిగిరి. శ్రీకృష్ణుడు దివ్య మురళిని ఊదెడి విషయము బ్రహ్మ సంహిత 5.30 యందు ధ్రువపరపబడినది. వేణుం కనంతమరవింద దళాయదాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్భ కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, దివ్య వేణువు నూదెడి ఆదిదేవుడగు గోవిందుని నేను భజింతును. అతని నయనములు కలవపూలను పోలి ఉండును. అతడు నెమలి పింఛములతో అలంకృతుడై ఉండును. అతని దేహ ఛాయ నల్లని మేఘమును బోలును. ఆ దేవదేవుని దేహ లక్షణములు కోట్లాది మన్మధుల కన్నను మరింత సుందరమై ఒప్పారి ఉండును. ఇవన్నీను శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యేక లక్షణములు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, ఆ యొక్క వృషభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన మేపుతూ ఉన్నప్పుడు మొత్తం అన్ని ఐశ్వర్యాలకు నిదానమైనటువంటి ఆయన ఏం చేసేవారంట, ఆయన యొక్క వేణువుని ఆయన ఊదేవారనమాట. సో ఆ విధంగా ఆయన యొక్క అనుయాయులైనటువంటి గోపపాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలగజేశారు. సో ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాం మనం, స్వామి ఆ యొక్క గోవత్సాలు అనమాట, చిన్న లేగదూడలు ఏవైతే ఉంటాయో వాటిని ఆయన మేపడానికి తీసుకుని వెళ్ళేవారు అనమాట. సో ఎప్పుడైతే కనుక స్వామికి 6 సంవత్సరాలు ప్రాయం ఎప్పుడైతే కనుక వస్తుందో అప్పుడు స్వామికి ఈ యొక్క అప్గ్రేడేషన్ అన్నమాట, ఆవుల్ని చూసుకునేటువంటి బాధ్యతని స్వామికి అప్పగించారనమాట. సో ఆ యొక్క బాధ్యత ఎలా అప్పగించారు అంటే కనుక దానికి కూడా ఒక పెద్ద పాస్ టైం ఉందన్నమాట. సో ఎప్పుడైతే కనుక స్వామికి 6 సంవత్సరాల యొక్క వయసు వచ్చిందో అప్పుడు శ్రీకృష్ణుడు ఒక రోజు ఏం చేస్తారంటే కనుక వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్తారనమాట, యశోదమాత దగ్గరికి చెప్తారు. సో నేను రేపటి నుంచి కూడా నేను ఆవుల్ని తీసుకుని వెళ్తాను నేను మేపడానికి అని చెప్పేసి. సో యశోదమాత ఏముంటుంది, 6 సంవత్సరాల వయసు వచ్చినా సరే కృష్ణుడిని ఎప్పుడు కూడా చిన్న పిల్లవాడి కింద చూస్తుంది అనమాట. అమ్మో ఆవుల్ని చూసుకోవడమే అంత పెద్ద పని, నువ్వు ఇంకా చేయలేవు నాయనా, వద్దు కొంచెం పెద్ద అయ్యాక చూద్దాంలే అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆవిడ. సో శ్రీకృష్ణుడు ఇప్పుడే చెప్పుకున్నాం ఆయన మారం చేసేవాడు అని చెప్పేసి, ఆయన మారం చేస్తాడనమాట. మారం చేసి తినడం మానేస్తాడనమాట తల్లి ఏం పెట్టినా సరే. సో అప్పుడు మళ్ళీ నందమహారాజు యశోదామాత ఇద్దరు చర్చించుకున్న తర్వాత అతి కష్టం మీద మళ్ళీ శ్రీకృష్ణుడికి మన యశోదామాత ఒప్పుకుంటుంది అనమాట, ఆవుల్ని చూసుకునేటువంటి బాధ్యత ఇవ్వడం ఒప్పుకుంటుంది అనమాట. సో ఏ రోజైతే కనుక శ్రీకృష్ణ భగవానుడికి ఆ యొక్క అప్గ్రేడేషన్ అన్నమాట, ఆవు దూడల నుంచి ఆవుల్ని చూసుకునేటువంటి బాధ్యత అప్పగించారో ఆ రోజునే మనము ఒక ఉత్సవం కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరికైనా గుర్తుందా అండి అది? గోపాష్టమి ప్రభుజీ. గురుజీ. గోపాష్టమి అన్నమాట. ఎప్పుడు వస్తుంది గోపాష్టమి? ఆగస్టులో. కార్తీక మాసంలో ప్రభుజీ. దామోదర మాసంలో వస్తుంది ఆ యొక్క ఉత్సవం, దామోదర మాసంలో వస్తుంది అనమాట గోపాష్టమి అని చెప్పేసి. ఆ రోజు రాధారాణికి కూడా గోపా కింద డ్రెస్ వేస్తారనమాట. సో బృందావనంలో అయితే కనుక కృష్ణ బలరాముకు కూడా ఆ రోజు చద్దన్నం మూటలు కట్టి వాళ్ళకి డెకరేట్ చేస్తారనమాట, వాళ్ళకి మూటలు కట్టేసి. సో ఈ యొక్క ఉత్సవం చేస్తారనమాట. సో ఈ యొక్క 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకి ఆ బాధ్యతని ఇచ్చారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. సో ఆవు ఏదైతే ఉందో ఆవు దగ్గర నుంచి మనం ఏం చేస్తాం, ఆవు పాలు తాగుతాము కాబట్టి ఆవు అనేటువంటిది మనకి తల్లి లాంటిది అనమాట. సో తండ్రి ఎలా అయితే కనుక ఏం చేస్తారు, ధనాన్ని సంపాదిస్తారనమాట. సో అదే విధంగా ఇప్పుడైతే కనుక ట్రాక్టర్లన్నీ వచ్చేసినాయి కాబట్టి, కానీ ఇదివరకు అయితే కనుక పొలం దున్నడానికి కానీ పొలంలో పండినటువంటి ఆ యొక్క ధాన్యాలను తీసుకుని రావడానికి కానీ ఎద్దుల బండిలను వాడేవారు అనమాట. సో ఎద్దులను వాడేటప్పుడు ఎద్దు ఏంటంటే కనుక తండ్రి లాగా అనమాట. సో ఎలా అయితే కనుక తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటామో మనము ఆ యొక్క ఎద్దుల్ని ఆవుల్ని కూడా మనము చక్కగా చూసుకోవాలి. అప్పుడే మానవ నాగరికత అనేటువంటిది ప్రశాంతంగా ఉంటుంది. అవి రెండు కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటాయో అప్పుడు మానవులు సంతోషంగా ఉండలేరు అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో పదే పదే చెప్పడం జరిగింది అనమాట. సో మళ్ళీ ఏం చెప్తున్నారు, ఈ యొక్క ధాన్యము అదే విధంగా ఈ యొక్క గోశాల ఆవులు ఈ రెండిట్లని కనుక మనకి చక్కగా ఉంటే కనుక ఎవరైనా సరే చాలా ప్రశాంతంగా
బతకవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో శ్రీకృష్ణ భగవానుడి దగ్గర మరి నందమహారాజు దగ్గర కొన్ని చాలా చాలా లక్షల ఆవులు ఉంటాయి అన్నమాట. ఆవులన్నీ కూడా అవి డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. మనకు తెలిసినటువంటి ఆవులు అంటే కనుక కేవలం ఎలా ఉంటాయండి, అవి తెల్ల రంగులో ఉంటాయి. మహా అయితే కనుక కొన్ని రకాలైనటువంటి ఆవులు నలుపు రంగులో ఉంటాయి. నలుపు తెలుపు కలిగినటువంటి కాంబినేషన్ లో ఉంటాయి. కానీ శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నటువంటి ఆవులు ఏ రంగులో ఉన్నాయంట? కొన్ని ఆవులు ఎరుపు రంగులో ఉన్నాయంట, కొన్ని ఆవులు నలుపు రంగులో ఉన్నాయి, కొన్ని ఆకుపచ్చ రంగులో ఉన్నాయంట, కొన్ని ఏమో పసుపు పచ్చ రంగులో ఉన్నాయన్నమాట, కొన్ని బూడిద రంగులో ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఆవులు ఉన్నాయి. ఆవులు కూడా ఏంటంటే కనుక మళ్ళీ ఆవుల్లో కూడా కొన్ని ఆవులకే డైరెక్ట్ గా స్వామి కంట్రోల్ చేసేవారు, డైరెక్షన్స్ ఇచ్చేవారు. ఆవులకి మళ్ళీ సబార్డినేట్స్ అన్నమాట. ఆవుల్లో కూడా మళ్ళీ లీడర్స్ ఉండేవాళ్ళు అనమాట. సో స్వామి వెళ్ళేటప్పుడు ఆవులు పేరు పెట్టి పిలిచేవారు. పలానా ఆవు రా, ఆ పేరు అని చెప్పేసి. యాక్చువల్ గా పేరు వస్తే మనకు కూడాను. సో ఆ పేరు పెట్టి పిలిస్తే గనక ఆవు వెనకాల ఉన్నటువంటి మిగతా ఆవులన్నీ కూడా వచ్చేసామన్నమాట. స్వామి ఎలా చెప్తే గనక అలాగా అవన్నీ కూడా చేసేవారు. సో ఎప్పుడైతే గనక స్వామి ఈ విధంగా ఇక పశువుల్ని ఈ విధంగా మేపుతూ ఉండేవారు బృందావనంలో, అడవులకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసేవారు అంటే గనక మనకి శాస్త్రాల్లో కూడా చెప్తారు. స్వామి దగ్గర ఎప్పుడు ఉంటుందంటే గనక ఏమిటి, వేణువు అన్నమాట. దానికి మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు. వేణుం పణంతమ రవింద దళాయ తాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పారు. ఏంటి, ఆయన ఏం చేస్తూ ఉంటారంట కనుక ఎప్పుడు కూడా ఆయన యొక్క గోవిందుడు ఆయన దివ్యమైనటువంటి వేణువుని ఆయన వాయిస్తూ ఉండేవారు అనమాట. సో అదే విధంగా ఆయన యొక్క కళ్ళు ఎలా ఉండేవంట, కలవ పువ్వుల్లాగా ఉండేవన్నమాట. సో ఆయన ఎప్పుడు కూడా నెమలి పింఛంతోటి అలంకృతుడై ఉండి ఆయన నల్లని మేఘం వలె ఆయన ఉంటారనమాట. ఆయన ఎంత అందంగా ఉంటారు అని అంటే కనుక కందర్ప కోటి కమనీయ విశేష శోభ. కొన్ని వందల వేల మన్మధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి నిలబెట్టినా సరే వాళ్ళందరూ కూడా స్వామి యొక్క అందం ముందు దిగదుడుపు కిందే వాళ్ళు ఉంటారనమాట. సో ఈ విధంగా స్వామి ఆ యొక్క వేణువును ఊదేవారు. ఊదేటప్పుడు ఆ యొక్క గోపబాలు ఆయన కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడేవారు అనమాట. ఇంకా ఆ యొక్క వేణువు ఊదుతూ ఉంటే కనుక ఏమైపోయేది అని అంటే కనుక చాలా అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఏవైతే కనుక జింకలు, పక్షులు, నెమళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతుంది, జింకలు, పక్షులు ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి ఎప్పుడు కూడా, మూవింగ్ అన్నమాట. అవన్నీ కూడా ఏమైపోయేవంట, స్టన్ అయిపోయి ఎక్కడ ఉన్నవి అక్కడే ఆగిపోయేవంట. ఇంకా యమునా నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. స్వామి ఎప్పుడైతే కనుక వేణువు ఊదేవారో యమునా నది కూడా ప్రవహించడం ఆగిపోయేదండి. ఇంకా తర్వాత ఈ యొక్క వృక్షాలన్నీ కూడా ఉంటాయి కదండి, అవి ఎప్పుడు కదలవవి. ఏదో గాలి వేసినప్పుడు మాత్రం కొంచెం ఆకులు మాత్రం కదులుతాయి. కానీ ఎప్పుడైతే కనుక స్వామి యొక్క వేణువును ఊదేవారో ఆ వృక్షాలు కూడా కదలడం మొదలు పెట్టేవన్నమాట. సో అంతలాగా స్వామి యొక్క వేణువు యొక్క వాద్యం ఉంటుందన్నమాట. ఎవరో అదృష్టవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బృందావన వాసులు, ఆ యొక్క సహచరులు, స్వామి యొక్క సహచరులు, అదేవిధంగా ఆ సమయంలో ఉన్నటువంటి ఆవులు, ఆవు దూడలు, సో వీళ్ళు మాత్రమే ఆ యొక్క వేణువుని వినగలిగారనమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. ప్రయుక్తాన్ భోజరాజేన మాయేన కామరూపిణ లీలయా వ్యనుదత్తాంస్తాన్ బాలక్రీడానకానివ. ఏ రూపమునైనను ధరిప్ప సమర్థులైన గొప్ప మాయల మారులు కృష్ణుని సంహరణార్థము భోజరాజకు కంసునిచే నియోగింపబడిరి. కాని తన లీలలు కావించుచు ఆ భగవానుడు బాలుడు ఆట బొమ్మలను పగులగొట్టినంత సులభముగా వారిని పదించెను. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. భాష్యము. జన్మించినంతనే శ్రీకృష్ణుని వధించవలనను దానవుడగు కంసుడు కోరి ఉండెను. కాని ఆ కార్యమును కావించుటలో అతడు విఫలుడయ్యను. అయినను శ్రీకృష్ణుడు బృందావనమున నందమహారాజు గృహమునందు వసించుచున్నాడనడి సమాచారమును మాత్రము అతడు పొందెను. వెంటనే అతడు అద్భుత కార్యములను నొనరించు వారును, కోరిన ఏ రూపమునైనను ధరింపగల వారును అగు
పలు మాయల మారులను ఆ కార్యార్థమై నియుక్తము చేసెను. వారందరూ అఘ, బక, పూతన, శకట, తృణావర్త, ధేనుక, గార్ధవముల వంటి వివిధ రూపములలో బాల భగవాను ఎదుట ప్రత్యక్షమై అవకాశము దొరికినప్పుడల్లా అతనిని చంప యత్నించిరి. కానీ కేవలము బొమ్మలతో ఆడుతున్నాడా అన్నట్టుగా ఆ భగవానుని చేత వారందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా మరణించిరి. పిల్లలు సాధారణంగా బొమ్మ, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి వాటితో ఆటలాడుతుందరు. వాటితో ఆడుచు వారు వాటిని పగలగొట్టుతుందరు. అదే విధముగా సర్వశక్తిమంతుడైన భగవానుని ఎదుట ఎంతటి శక్తివంతుడగు జీవుడైనను ఆటలాడు బాలుని హస్తమందలి బొమ్మ, సింహం వంటి వాడే. ఎవ్వరును ఏ స్థాయి అందును భగవానుని అతిశయింపలేరు కనుక ఎవ్వరును అతనితో సమానులు గాని అధికులు గాని కాజాలరు. అలాగుననే ఏ విధముగా యత్నము చేతను ఎవ్వరును అతనితో సమాన స్థితిని బడయజాలరు. జ్ఞానము, యోగము, భక్తి అనునవి ఆధ్యాత్మిక అనుభవం యొక్క 3 సమ్మతింపబడిన విధానములై ఉన్నవి. అట్టి విధానముల ఎందలి పూర్ణత్వము మనుజును కోరిన జీవిత గమ్యము ఆధ్యాత్మిక విలువయందు వైపునకు చేర్చును. కానీ దాని భావము అట్టి యత్నముల ద్వారా అతడు భగవానునితో సమానమగు పూర్ణత్వమును బడయునని కాదు. పరిస్థితి అందు భగవానుడు భగవానుడే. తల్లియగు యశోద ఒడిలో బాలుని వలె ఆడుకొన్నప్పుడును, లేదా దివ్యులైనట్టి తన మిత్రులతో గోపాల బాలుని వలె క్రీడించినప్పుడును అతడు షడ్విభూతులలో కొద్దిపాటి తరుగును లేకుండా భగవాన్గానే కొనసాగును. ఆ విధముగా ఆ దేవదేవుడు సర్వదా అసమానుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. సో ఇప్పుడే మనము చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే స్వామి కంసుడు ఏం చేశాడు, శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన వెంటనే చంపేయాలి అని చెప్పి ప్రయత్నించాడు. సంహౌ ఆయన వల్ల కాలేదు. కానీ తర్వాత తెలుస్తుంది, కన్ఫామ్ గా తెలియదు కానీ కొంచెం తెలుస్తుంది అన్నమాట. ఏం తెలుస్తుంది? సో కన్ఫామ్ గా కాదు కానీ చాలా మటుకు తెలుస్తుంది అన్నమాట. శ్రీకృష్ణుడే యొక్క వసుదేవుని యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడు బృందావనంలో అని చెప్పేసి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తారు, రకరకాలైనటువంటి మాయావులైనటువంటి రాక్షసులందరినీ కూడా పంపిస్తాడనమాట. సో వాళ్ళు ఏంటంటే కనుక రకరకాలైనటువంటి రూపాలు తీసుకునేటువంటి వాళ్ళు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళని కూడా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రతి పూట కూడా ఒక్కొక్క రాక్షసుని పంపించేవాడు. స్వామి ఏం చేసేవారు, కానీ మనకి భాగవతంలో చెప్పినవి ఏంటంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పారనమాట. కానీ మనం చెప్పుకున్నట్లు స్వామి ప్రతిరోజు కూడా ఫస్ట్ హాఫ్ లో ఒకళ్ళని, సెకండ్ హాఫ్ లో ఒకళ్ళని కూడా ఆయన చంపుతూ ఉండేవారు అనమాట వాళ్ళందరికీ. ఎలా అంటే కనుక చిన్నపిల్లవాడు ఆట బొమ్మలను ఆడుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఆడుకుంటాడు ఒక్కొక్కసారి నచ్చలేదు అనుకోండి, ఆ బొమ్మను ఎరక్కొట్టేస్తాడు అనమాట. బొమ్మ సింహాలు కానీ, ఏనుగులు కానీ, ఎలుగుబంట్లు కానీ ఉంటే కనుక వాటిని ఎరక్కొట్టేస్తాడు. అలాగే స్వామి యొక్క శక్తి ముందు ఎంతటి గొప్ప మాయావి రాక్షసులైనా సరే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఆట బొమ్మల్లాగా అయిపోతారు. సో మొదటగా ఏముంది, పూతన వస్తుంది, తృణావర్త, బకాసుర గురించి శకటాసుర గురించి చెప్పుకున్నాం. సో తర్వాత ఇక్కడ ఎవరు చెప్తున్నారు, అఘాసుర అన్నమాట. అఘాసుర అంటే కనుక ఒక పెద్ద కొండ చీలులాగా వస్తాడు ఆయన. సో ఆ తర్వాత ఇంకెవరు వస్తారు, బకాసుర అన్నమాట, అంటే క్రేన్, ఒక కొంగలాగా వస్తాడు. తర్వాత పూతన, శకటాసుర, తృణావర్త గురించి చెప్పుకున్నాం. సో ఒక పెద్ద గాలి దుమ్ములాగా వస్తాడు అనమాట. సో తర్వాత ధేనుకాసుర అన్నమాట, ఒక వృషభం లాగా వస్తాడు. తర్వాత మళ్ళీ గార్ధబాసుర అన్నమాట, ఆయన కూడా వస్తాడు అనమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా రకరకాల రూపాలు తీసుకున్నప్పుడు ఎలా అయితే కనుక చిన్నపిల్లవాడు ఆ యొక్క బొమ్మల్ని విరక్కొట్టినట్లు స్వామి వాళ్ళందరినీ కూడా చంపేస్తారన్నమాట. సో ఎలా అంటే కనుక స్వామి ఎప్పుడు కూడా చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన యొక్క శక్తులు తగ్గిపోయినాయో, లేకపోతే కనుక శక్తుల్లో కొంచెం తగ్గిపోయిందో అని అలాంటివి ఏమీ ఉండదన్నమాట. స్వామి ఎప్పుడు కూడా ఆయన దేవాది దేవుడే. యశోదామాత యొక్క ఒడిలో చిన్న పిల్లవాడి కింద ఆడుకుంటున్నా సరే, లేకపోతే కనుక చిన్న పిల్లవాడిలాగా తన యొక్క స్నేహితులైనటువంటి గోపబాలులతో ఆడుకుంటున్నా సరే, సో ఎటువంటి పని చేసినా సరే ఎప్పటికీ కూడా ఆయన
మాయాధీశుడు. మొత్తం అన్ని శక్తులు కూడా ఆయన యొక్క నియంత్రణలోనే ఉంటాయి. సో ఆయనతో పాటు సమానమైనటువంటి వాళ్ళు కానీ ఆయనకన్నా ఎక్కువైనటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. విపన్నాన్ విషపానేన నిగృహ్య భుజగాధిపం ఉత్తప్యాపాయయద్గావా స్తత్తోయం ప్రకృతిస్థం. యమున నది ఎందలి కొంత భాగము సర్పాధిపతిచే కాళీయుడు విషప్రాయమైన కారణముగా బృందావన వాసులు గొప్ప కష్టములచే కలతనుందిరి. ఆ దేవదేవుడు జలమునందలి సర్పరాజును దండించి తరిమి వేసెను. నది నుండి బయటకు వచ్చిన పిదప అతడు గోవులచే నీటిని త్రాగించి జలము తిరిగి తన సహజ స్థితికి వచ్చినదని నిరూపించెను. ఇక్కడ మనకి యొక్క భాష్యం లేదు కానీ ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు, కాళీయమర్దన లీల ఏదైతే గనక జరుగుతుందో దాని గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఏం చేస్తారు, స్వామి కాళీయుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన యొక్క విషాన్ని కక్కి బృందావనంలో ఆ యమునా నదిలో ఒక సరస్సు ఉంటుందన్నమాట. సో దాన్ని అంతా కూడా విషప్రాయంగా చేసేస్తాడనమాట. ఎవరైతే కనుక బృందావన వాసులు కానీ ఆవులు కానీ ఎవరైతే కనుక ఆ యొక్క నీళ్లు తాగితే కనుక అవన్నీ కూడా వాళ్ళు అవన్నీ విషప్రాయాలు అయిపోతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మరణిస్తారనమాట. స్వామి ఏం చేస్తారు, అతన్ని శిక్షించడానికి ఆ యొక్క కాళీయుడు యొక్క సరస్సు ఏదైతే ఉందో దాంట్లోకి ఆయన దూకి మొత్తం కాళీయుడిని దండిస్తారనమాట. దండించిన తర్వాత స్వామి ఆ యొక్క నాగపత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ కాళీయుడిని ఆ యొక్క మొత్తం విషాన్నంతా కూడా కక్కించేసి మళ్ళీ కాళీయుడిని వదిలిపెట్టేస్తారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత స్వామి ఏం చేస్తారు, ఆ విషం ఏదైతే ఉందో నీటిలో దాని అంతటిని కూడా విషాన్ని అంతటిని కూడా తీసేసి ఆ తర్వాత ఆవుల చేత కూడా ఆ యొక్క ఆవుల చేత కూడా ఆ యొక్క నీటిని తాగించి మళ్ళీ యమునా నది జలాలు శుభ్రంగా అయిపోయినాయి అని చెప్పి ఆయన అందరికి కూడా నిరూపిస్తారనమాట. కాళీయమర్దన ప్రభుజీ. ఎస్ మాతాజీ. అయాజయద్గోగసవేన గోపరాజం ద్విజోత్తమై విత్తస్యాచోరుభారస్య చికీర్షాన్ స్వద్వయం విభూ. దేవదేవుడగు శ్రీకృష్ణుడు నందమహారాజు యొక్క ధనమును గో అర్చనమునకై వినియోగింపగోరెను. దానితో పాటు స్వర్గాధిపతియగు ఇంద్రునికి గుణపాఠము సైతము చెప్పగోరెను. ఆ విధముగా అతడు విద్వాంసులకు బ్రాహ్మణుల సహాయమున గో అర్చనము, పచ్చిక బయళ్ళు, గోవుల అర్చనము కావింప తండ్రికి ఉపదేశించెను. చదవమంటారా ప్రభుజీ? మాతాజీ మీరు చదవండి మాతాజీ. తర్వాత శ్లోకం నాగం సునీత మాతాజీ మీరు చదవండి. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు. ప్రభువాదుల వారికి భాష్యం ఎల్లరికూ గురువైన కారణమున శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రియగు నందమహారాజుకు సైతము బోధ కావించను. నందుడు ధనవంతుడైన కౌలుదారుడను పెక్కు గోవులను అధిపతియును అయ్యుండెను. ఆనవాయితీగా అతడు ప్రతి సంవత్సరమును స్వర్గాధిపతియగు ఇంద్రుని పూజను అతి వైభవముగా నిర్వహించడు వాడు. సామాన్య ప్రజానీకమగు అటు దేవతార్చనము సైతము వేదవాంగ్మయమున ఉపదేశింపబడినది. భగవానుని గొప్పదైన శక్తిని వారు అంగీకరించినట్లు చేయుటకే అది తెలుపబడింది. విశ్వకలాపములకు సంబంధించిన పలు కర్మలు నిర్వహణ కార్యమును చక్కగా వీక్షించుటకే భగవానుచే నియమింపబడిన సేవకులే దేవతలు. కనుకనే దేవతల ప్రీత్యర్థము మనుజుడు యజ్ఞ నిర్వహణ కావింపవలనని వైదిక గ్రంథములందు ఉపదేశింపబడినది. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తుడైన వాడు దేవతలకు ప్రీతిని కలిగించ అవసరము లేదు. ఒక సామాన్యముచే చేయుబడు దేవతార్చనము దేవదేవుని పరమ శ్రేష్టత్వమును సమ్మతించుటకు చేయబడిన ఏర్పాటు వంటిది. కానీ దాని అవసరం ఏమాత్రము లేదు. కేవలము భౌతిక లాభముల కొరకే అటువంటి ప్రియమును గూర్చుడి కార్యము సాధారణముగా ఉపదేశించబడును. ఈ శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కందమున ఇదివరకే మనము చర్చించినట్లుగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుని పరమ శ్రేష్టత్వమును అంగీకరించిన వాడు
గౌణ దేవతలు అర్చింపనవసరం లేదు. అల్పజీవులచే ఆరాధింపబడిన దేవతలు కొన్ని మార్లు అధికారముచే గర్వితులై భగవాను శ్రేష్ఠతనే మరుతులు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వమునందు ఉపస్థితులై ఉన్నప్పుడు ఆ విధముగా జరిగి ఉండును. కనుకనే అతడు స్వర్గాధిపతి ఇంద్రునికి గుణము పాఠము చెప్పగోరెను. అందుచేతనే శ్రీకృష్ణుడు ఇంద్రయజ్ఞమును నిలిపివేసి గోవులను మరియు గోవర్ధన పర్వతము పైనున్న పచ్చిక బయళ్లను అర్చించుట ద్వారా ధనమును సద్వినియోగపరుచుమని నందమహారాజుతో పలికెను. ఈ కర్మ ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మానవ సంగమునకు బోధించున్నది మనగా భగవద్గీత యందు ఉపదేశించినట్లు ప్రతి ఒక్కరూ తమ సమస్త కర్మలు మరియు వారి ఫలము ద్వారా ఆ దేవదేవునిచే అర్చింపవలెను. అదే వాంఛిత జయమును కలిగింపగలరు. వైశ్యులు తన కష్టార్జిత ధనమును దుర్వినియోగపరచుటకు బదులు గోవులకు పచ్చక బయళ్లకు ఫలము రక్షణము నొసగవలసినదిగా ప్రత్యేకించి ఉపదేశింపబడిరి. ఆ కార్యము భగవానుని సంతృప్తి పరచగలరు. మనుజుని విద్యుక్త కర్మం యొక్క పూర్ణత్వము అది. తనను తన జాతికి లేదా తన దేశమునకు సంబంధించిన ధర్మము యొక్క రంగములందు అనునది భగవానుడు ఎంతవరకు సంతృప్తి చెందనాడనేది విషయం బట్టియే నిర్ణయింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో తర్వాత ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు, స్వామి ఆ యొక్క గోవర్ధన లీల ఏ విధంగా చేశారో అనేటువంటి ఒక విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. సో ఏమవుతుంది, ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ఆయన చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే కనుక నందమహారాజు ప్రతి ఏడాది కూడాను ఆయన యొక్క ఇంద్రయజ్ఞం ఒకటి చేసేవారనమాట. సో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, నాన్నగారు ఏం చేస్తున్నారు, ఏదో ఉత్సవం చేస్తున్నట్టున్నారు కదా, ఏంటి ఉత్సవం అని అడుగుతారు. అడిగితే కనుక అప్పుడు చిన్నపిల్లవాడు కదా నాన్న, నీకు అర్థం అవ్వదు, నువ్వు వెళ్ళినైనా అని చెప్తారనమాట నందమహారాజు. లేదు లేదు, నాకు ఏం చేస్తున్నారో నాకు తెలియాల్సిందే అని చెప్పి కొంచెం మారం చేస్తే కనుక అప్పుడు నందమహారాజు చెప్తారనమాట. సో మనం అందరం కూడా చక్కగా బతుకుతున్నాము అని అంటే కనుక అవన్నీ కూడా మన యొక్క ఆవులకి అంతా కూడా గడ్డి కావాలి, మనకి పాలు రావాలంటే ఆవుల దగ్గర నుంచి వస్తుంది. అలాగే మన యొక్క పొలాల్లో పంటలు పండాలి అంటే కనుక అన్నిటికీ కూడా మూలము ఆ యొక్క వర్షాలు పడాలి. సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడాలి అని అంటే కనుక ఇంద్రుడు వర్షాలకి అధిపతి కాబట్టి ఇంద్రుడికి మనం పూజ చేస్తాము, ఇంద్ర పూజ చేస్తాము, ప్రతి ఏడాది కూడా మనం ఈ యొక్క యజ్ఞం చేస్తాము అని చెప్పి చెప్తారనమాట. కానీ ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి యొక్క దేవతలు స్వామి చేత నియమించబడినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క పోస్టుల్లో ఉంచబడ్డారనమాట. సో స్వామి యొక్క ఆజ్ఞానుసారం వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాళ్ళు ఆ యొక్క శక్తులు అన్నిటిని కూడా చూసుకుని వాళ్ళు గర్వంతో విర్రవీగిపోతారనమాట. సో ఆ యొక్క దేవాది దేవుడికి నేను సేవకుణ్ణి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతారనమాట. సో ఒకసారి ఇంద్రుడికి స్వామి అవతరించినప్పుడు ఇదే విధంగా జరిగిందనమాట. సో స్వామికి ఏంటంటే కనుక యాక్చువల్ గా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులే అనమాట. సో కానీ ఏంటంటే శుద్ధ భక్తులు కాదు. సో కాబట్టి స్వామి ఎప్పుడైతే కనుక తన భక్తులకి ఈ విధంగా గర్వం వస్తే మాత్రం స్వామి ఒప్పుకోరనమాట, వెంటనే ఆ గర్వాన్ని తీసేస్తారనమాట. సో అందుకని ఏం చేస్తారు, ఆయన నందమహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, సో మనందరం సంతోషంగా ఉంటున్నాం అంటే కనుక ఇంద్రుడి వల్ల కాదు, మనకి యొక్క గోవర్ధన పర్వతం దగ్గర నుంచే మనకు అన్ని వస్తున్నాయి. గోవర్ధన పర్వతంలో వచ్చేటువంటి నీళ్లు మనం తీసుకుంటున్నాము, అక్కడ ఉండేటువంటి గడ్డిని వాడుకుంటున్నాము. సో అన్నిటికీ కూడా మన సంపదలకు అంతటికీ కూడా మూలం ఆవులే కాబట్టి మనం ఆవుల్ని అదే విధంగా ఆ యొక్క గోవర్ధనుడిని కూడా మనం పూజిద్దాము. సో ఏవైతే కనుక ఇంద్ర పూజకి మీరు సేకరించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనము గోవర్ధనుడి యొక్క పూజ చేయడానికి, యజ్ఞం చేయడానికి వాడదాము అని చెప్పి చెప్తారనమాట. సో అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆ యొక్క లాజిక్ గాని ఆయన చెప్పినటువంటి మాటలకి కూడా కన్విన్స్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పేస్తారనమాట. ఏమని, సో నందమహారాజుకి మనము ఇంద్రయజ్ఞం చేసే బదులు ఆ యొక్క గోవర్ధనుడికి పూజ చేద్దాము అని చెప్పేసి ఇంద్రయజ్ఞం కోసం ఏవైతే కనుక ఆహార పదార్థాలు వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటారో, సో నందమహారాజు ఇంట్లోనే కాదు మొత్తం ఆ యొక్క గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, బృందావనంలో గోకులంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఇంద్రయజ్ఞం కోసం సేకరించినటువంటి వస్తువులన్నింటినీ కూడా గోవర్ధన పూజ కోసము ఆవుల్ని పూజ చేయడానికి కూడా వాళ్ళు ఉపయోగిస్తారనమాట.
సో మొత్తం ఆహార పదార్థాలన్నీ కూడా గోవర్ధనుడికి పూజ చేసిన తర్వాత వాళ్ళ ఆవుల్ని తీసుకుని మొత్తం గోవర్ధను చుట్టూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తారనమాట. చేసిన తర్వాత గోవర్ధనుడు వాళ్ళకి సంతోషపడి ఆయన వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఆయన స్వీకరిస్తారు. సో ఈ యొక్క విషయము మెల్లిగా ఎలా అయితే కనుక ఇంద్రుడికి తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోయినప్పుడు వెంటనే ఏం చేస్తాడు ఆయన, సో నాకు చెయ్యాల్సినటువంటి పూజని ఆ వస్తువులన్నిటినీ కూడా ఎవరో బాలుడు చెప్పాడు కాబట్టి ఆ బాలుడు చెప్పినట్టు వాళ్ళందరూ కూడాను ఈ యొక్క గోవర్ధన పర్వతానికి ఆవులకి పెట్టారు కాబట్టి వాళ్ళని నేను శిక్షించాలి అని చెప్పి ఏం చేస్తాడు, ఇంద్రుడు ఆ యొక్క సంవర్తక అని చెప్పేసి ఒక వర్షాలను కురిపించేటువంటి వ్యక్తి ఒక అతను ఉంటాడు అనమాట. అతన్ని పంపించేస్తారనమాట. సో ఆ యొక్క యాక్చువల్ గా సంవర్తక అనేటువంటి వర్షం ఎప్పుడు వస్తుందంటే కనుక ప్రళయం అప్పుడు వస్తుంది అనమాట అటువంటి వర్షాలు అనమాట. సో ఆ వర్షాలు వచ్చినప్పుడు ఎలా పడతాయి అని అంటే కనుక మనకి వాన చూస్తూ ఉంటాం. మనం చినుకులు పడితే కనుక ఎంత చిన్నగా ఉంటాయండి చినుకులు. ఎప్పుడు వడగళ్ల వాన పడినప్పుడు చినుకులు అయితే కనుక మహా అయితే కనుక ఇంత సైజు ఉంటాయి, కొంచెం ఒక 2 ఇంచులు 3 ఇంచులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే కనుక సంవర్తకుడు ఆ యొక్క వాన కురిపించినప్పుడు ఎలా ఉంటాయంటే ఆ యొక్క చినుకులు ఒక్కొక్కటి ఏనుగు తొండాలంత లావు ఉంటాయంట. అంత పెద్ద పెద్ద చినుకులు పడతాయి అన్నమాట. సో ఏనుగు తొండాల లాంటి నీళ్లు దార కింద పడితే ఎలా ఉంటుందండి, ఏమన్నా ఉంటాయా కింద ఉన్నవి? ఏమైనా సరే ఇరిగిపోవాల్సిందే అన్నమాట. సో ఆ విధంగా ఏం చేస్తాడు ఇంద్రుడు, ఆయనకి ఆజ్ఞ ఇస్తాడు అనమాట, ఎవరికి, సంవర్తకకి వాన కురిపించమని. సో బృందావనంలో ఏమవుతుంది, ఒక పెద్ద గాలి దుమ్ము పెద్ద వాన వస్తుంది అనమాట. సో మొత్తం చెప్తారు ఇక బృందావన వాసుల్ని, అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క వస్తువులను అన్నింటినీ కూడా వరదలు సృష్టించి మొత్తం అంతా కొట్టుకుపోయేలా చేయమని చెప్తారన్నమాట. సో స్వామి చూస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు. వెంటనే బృందావన వాసులు అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తారనమాట. సో కొంతమంది వచ్చి వాళ్ళ స్నేహితులు చెప్తారు, కృష్ణ నువ్వు చెప్పావు కదా ఇంద్ర పూజ ఆపేయమని చెప్పావు, ఇప్పుడు చూసావా ఇంద్రుడికి కోపం వచ్చింది, అందుకని చెప్పి పెద్ద పెద్ద వానలు తెచ్చి మనల్ని అందరినీ కూడా ముంచేస్తాడు, నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే కనుక స్వామి ఏం చేస్తారంటే కనుక అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని ఆయన తన యొక్క ఎడమ చేతి చిటుకున వేల మీద ఆయన లేపుతారనమాట. ఎలా అంటే కనుక ఆ ఫీట్ ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే కనుక ఏదైనా ఒక వస్తువుని కరెక్ట్ గా మనము ఒకే పాయింట్ లో సెంటర్ లో పెట్టి దాన్ని లిఫ్ట్ చేయాలంటే కనుక దాని యొక్క సెంటర్ ఆఫ్ గైరేషన్ చూడాలన్నమాట. చూసి కరెక్ట్ గా అక్కడ పట్టుకోవాలన్నమాట. సో అలాగే స్వామి ఏం చేస్తారు, ఆ యొక్క గోవర్ధన పర్వతానికి ఆ యొక్క సెంటర్ ఎక్కడైతే ఉందో దాన్ని చూసి కరెక్ట్ గా అక్కడ పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు, మనలాగా 2 చేతులతో కాదు, ఒక చేత్తో పట్టుకున్నారు. పోనీ ఒక చేత్తో కూడా పట్టుకున్నారు అంటే కనుక 5 వేలు కూడా ఉపయోగించలేదు, కేవలం 1 వేలు ఉపయోగించారు. ఏ వేలు ఉపయోగించారంటే బొటన వేలు కూడా మధ్య వేలు కూడా వాడలేదు, చిటికిన వేలు వాడారు. సో ఆ విధంగా స్వామి ఏం చేశారు, చిటికిన వేలుతోటి మొత్తం గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టారు. సో నిలబెట్టినప్పుడు కూడా ఏంటి, 7 రోజులు 7 రాత్రులు అన్నమాట. ఆ యొక్క భయంకరమైనటువంటి వానలు ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని అటాక్ చేస్తూనే ఉన్నాయన్నమాట. స్వామి ఏం చేస్తారు, ఎవరైతే యొక్క బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క గోవర్ధన పర్వతం కిందకి వచ్చేయమని చెప్తారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే ఆ బృందావన వాసులకి ప్రేమ ఎలా ఉంటుంది అంటే కనుక కృష్ణుడు నా యొక్క చిన్న పిల్లవాడు అనేటువంటి భావనతోనే ఉంటారు. అందరూ అనుకుంటారు అనమాట, సో కృష్ణుడు అక్కడే మోస్తున్నాడు ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని, మనం కూడా సాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా తెచ్చుకున్నటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. ఈ విధంగా ఏమవుతుంది వాళ్ళకి, సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, గోపబాలురు ఏంటి, పగటి పూట అంతా కూడా వాళ్ళు శ్రీకృష్ణుడితో ఉంటారు. ఉండి వాళ్ళు రాత్రిపూట కృష్ణుడితో ఉండరు, వాళ్ళ ఇంట్లో పడుకుంటారు. ఎప్పుడు తెల్లారుతుందా అని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. గోపికలైతే ఏం చేస్తారు, పగటి పూట అంతా కూడా స్వామి వెళ్ళిపోతారు అడవికి ఆ యొక్క పశువుల్ని ఆవుల్ని తీసుకుని. సాయంత్రం పూట రాత్రి పూట మాత్రమే స్వామికి వాళ్ళతోటి సహచర్యం కలుగుతుంది. సో ఇక్కడ గోపబాలురు ఏమనుకుంటారు, ఎంత తొందరగా పగలైపోతే బాగుండు, తెల్లవారితే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు. గోపికలైతే ఏమనుకుంటారు, తొందరగా రాత్రి అయిపోతే బాగుండు అని వాళ్ళు అనుకుంటారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఏం చేశారంటే కనుక 7 రోజులు 7 పగళ్ళు ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కాబట్టి అందరికీ కూడా ఎలా అయిపోయిందంటే అదొక పిక్నిక్ అయిపోయింది అనమాట. సో గోపబాలురు ఏం చేసేవారు, పగటిపూట మాత్రమే శ్రీకృష్ణుని చూడగలిగేవారు, గోపికలు రాత్రిపూట మాత్రమే చూడగలిగేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, 7 రోజులు 7 పగళ్ళు ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని స్వామి ఎత్తారు కాబట్టి కంటిన్యూస్ గా 7 రోజులు 7 పగళ్ళు మొత్తం గోపబాలురు గోపికలు అందరూ కూడా స్వామిని చూడగలిగారు అన్నమాట. అదంతా ఎలా అయిపోయింది, ఒక పిక్నిక్ లాగా అయిపోయింది అనమాట వాళ్ళందరికీ కూడా.
సో ఆ విధంగా స్వామి 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన తర్వాత ఇంకా ఇంద్రుడికి అర్థమవుతుంది అనమాట. సో నేను ఎంత ప్రయత్నించినా సరే ఏమీ కూడా చేయలేను అని చెప్పేసి ఆ తర్వాత తన యొక్క సెన్సెస్ కి వచ్చి ఆ యొక్క వర్షం అవన్నీ కూడా ఆపేస్తారనమాట. ఆపిన తర్వాత అప్పుడు స్వామి మళ్ళీ గోవర్ధన పర్వతాన్ని కిందకి పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అప్పుడు ఇంద్రుడు వచ్చి డైరెక్ట్ గా ఆయన రాడనమాట. ఎందుకంటే స్వామి గోబ్రాహ్మణ హితాయిచ కాబట్టి గోవు ఎవరైతే కనుక కామధేనువు ఎవరైతే ఉంటుందో సురభిమాత అన్నమాట. కామధేనువు కాదు, సురభిమాత ఎవరైతే ఉంటుందో సో ఆవిడ్ని ముందు పెట్టుకుని ఆవిడ వెనకాల ఇంద్రుడు వచ్చి స్వామిని క్షమాపణలు అడుగుతారన్నమాట. సో ఇది మన యొక్క గోవర్ధన లీల అన్నమాట. స్వామి ఈ విధంగా గోవర్ధన లీల చేశారు. సో ఈ యొక్క లీల ద్వారా స్వామి ఏం చెప్తున్నారు అని అంటే కనుక మన యొక్క విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి కోసం, శ్రీకృష్ణ భగవానుడి సంతృప్తి కోసం చేస్తే కనుక మనకి మిగతా ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంద్రుడికి ముందే తెలియదా ప్రభుజీ శ్రీకృష్ణుడు దేవుడని? ఆయన గోపబాలుడే శ్రీకృష్ణుడు అని తెలియదా ప్రభుజీ? సో యాక్చువల్ గా ఆయనకి నేనే అన్ని అని చెప్పేసి ఆయన మాయలో ఉండిపోతాడు అనమాట ఇంద్రుడు. ఒక్కొక్కసారి మాయ, వాళ్ళు కూడా ఏంటంటే భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా మాయ వచ్చేస్తుంది అనమాట. సో ఇదే కాదు, మళ్ళీ యొక్క బృందావన యొక్క గోవర్ధన లీల అయిన తర్వాత ఏం చేస్తారు, ఇంద్రుడు మొత్తం అన్ని వచ్చి క్షమాపణలు అడుగుతారు, స్వామి ఆయన్ని వెళ్ళిపోమని చెప్తారు. మళ్ళీ ఆ లీల జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అన్నమాట ఇంద్రుడు పాయింట్ ఆఫ్ వ్యూ, కొన్ని సంవత్సరాలకి అంటే కనుక ఇంద్రుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే కనుక సేమ్ డేనే ఆయనకి, ఇంచుమించు సేమ్ డే కాకపోయినా సరే సేమ్ ఆయనకి చాలా తక్కువ టైం, సేమ్ మంత్ లో అలాగనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్వామి సత్యభామాదేవిని తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, అదితి మాత యొక్క చెవులకి ఇచ్చినటువంటి ఆ యొక్క కర్ణకుండలాన్ని అదితి మాతకి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత స్వామి కొన్ని రోజులు అక్కడ ఉంటారన్నమాట స్వర్గంలో. ఎవరు, సత్యభామాదేవి తోటి స్వామి ఉంటారు. అప్పుడు ఆవిడ ఏమంటారు, నాకు పారిజాత వృక్షం కావాలి అని అడిగినప్పుడు ఆ వృక్షాన్ని తీసుకుని వస్తున్నప్పుడు మళ్ళీ ఇంద్రుడు దేవాది దేవుడు కదా, ఆయనదే ఇదంతాను, ఆయన తీసుకెళ్తున్నారులే అని చెప్పి వదిలిపెట్టాడు అనమాట. మళ్ళీ స్వామితో యుద్ధం చేయడానికి వస్తారు. అప్పుడు కూడా అప్పుడే బృందావన యొక్క గోవర్ధన లీల అంతా జరిగింది, ఆ యొక్క గర్వం అంతా అణిచారు, మళ్ళీ యుద్ధం చేయడానికి వస్తారు, యుద్ధం చేస్తాడు. అప్పుడు మళ్ళీ స్వామితో యుద్ధం చేస్తారు. మళ్ళీ ఇంద్రుని ఓడించి మళ్ళీ ఆ యొక్క పారిజాత వృక్షాన్ని తీసుకుని వచ్చి ద్వారకలో పెడతారు. హరే కృష్ణ. వర్షతీంద్రే వ్రజకోపా భగ్నమానేతి విల్హల గోత్రలీలాత పత్రేణ త్రాతో భద్రానుగృష్ణత. నాగం సునీత మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఓ సౌమ్యుడ వగు విదురా, అవమానితుడైన ఇంద్రుడు బృందావనముపై ఎడతెగక వర్షమును కురిపించెను. ఆ కారణమున వ్రజ గోభూమి వాసులు తీవ్రముగా కలవరపడి, కాని దయామయుడగు శ్రీకృష్ణుడు తన లీలా చత్రమగు గోవర్ధన పర్వతముతో వారిని గొప్ప ప్రమాదము నుండి కాపాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సరచ్చసికరైర్మష్ట్రుం మానయాన్ రజనీముఖం గాయాన్ కలపదం రేమే స్త్రీణాం మండల మండన. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సంవత్సరములోని 3వ ఋతువునందు భగవానుడు కాంతా సమూహపు కేంద్ర సౌందర్యముగా వారిని తన మనోహరమగు గీతములచే ఆకర్షించుచు చంద్రకాంతిచే దీప్తమానమైన శరద్రాత్రిన ఆనందించెను. భాష్యం బై శ్రీల కి జై. గోభూమియగు బృందావనమును వీడుటకు పూర్వము శ్రీకృష్ణుడు తన ప్రియురాళ్లను దివ్యులకు గోపభామలు రాసలీలయందు ఆనందింపజేసెను. ఆ దేవదేవుని కర్మల వర్ణనను ఉద్ధవుడు ఇచట ఆపివేసినాడు. శ్రీమద్ భాగవతము నందలి శ్రీకృష్ణ భగవానుని స్మరణము అను తృతీయ స్కందములోని 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక గోవర్ధన లీల గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా షార్ట్ గా ఏం చెప్పారు ఆయన, ఆ యొక్క రాసలీల ఏదైతే ఉందో ఆ యొక్క రాసలీల గురించి కూడా స్వామి చెప్పారు. రాసలీల ఎంతసేపు జరిగిందండి? రాసలీల ఎవరైనా చెప్పగలరా? ఎంత సమయం పాటు జరిగింది? నైట్ ఫుల్ అని ఏందో చెప్పినట్టున్నారు మాతాజీ.
నైట్ ఫుల్ అని జరుగుతుంది. కానీ ఏంటంటే కనుక స్వామి ఆ యొక్క టైం ఎక్స్టెండ్ చేసేస్తారనమాట. మొత్తం ప్రపంచం అంతా ఆగిపోతుంది. ఒక కల్పం పాటు జరుగుతుంది. కల్పకాలం. ఒక కల్పం పాటు ఆ యొక్క రాసలీల జరుగుతుంది అనమాట. సో అది స్వామి యొక్క శక్తి. మొత్తం సమయాన్ని అంతా ఆపేస్తారు, టైం ఆపేస్తారు. సో ఆ రాత్రి ఎంతసేపు ఉంటుందంటే మిగతా వాళ్ళందరూ నిద్రలోనే పడుకుని ఉంటారనమాట. ఎంతసేపు పడుకుంటారు వాళ్ళ రాత్రి అంటే కనుక ఒక కల్పం పాటు పడుకుని ఉంటారు. సో దట్ ఈస్ కృష్ణ, డీప్ స్లీప్. సో ఇక్కడితోటి ఉద్ధవుడు ఏం చేశారు, బృందావనంలో ఆయన చేసినటువంటి లీలల్ని చెప్పడం పూర్తి చేశారనమాట. తర్వాత మధురా లీలల్ని ఆయన చెప్తారనమాట. అది మనం మళ్ళీ సోమవారం తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. అయిపోయింది. ప్రభుజీ అప్పుడు ఒక కల్పం అంటే 4 యుగాలు చేరింది అన్ని రోజుల. దివ్య యుగాలు అంటే కనుక 4 యుగాలు ఇంటూ 1000 దివ్య యుగాస్ కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు. అట్లా అన్ని రోజులు జరిగిందంటారా? ప్రపంచం అంతా ఆగిపోయింది. వాళ్ళకి అంతసేపు చేసినా సరే ఇంకా సరిపోలేదు వాళ్ళకి, గోపికలకి అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి. 1000 దివ్య యుగాలు కదా ప్రభుజీ? 1000 దివ్య యుగాలు మాతాజీ ఒక కల్పం. 1000 సైకిల్స్. అలాగే ప్రభుజీ బ్రహ్మగారి ఒక రాత్రి గాని పగలు గాని 1000 దివ్య యుగాలు కదా ప్రభుజీ? అవును మాతాజీ. రాత్రి ఒక 1000 దివ్య యుగాలు. ఇప్పుడు అదే ఒక రోజు ఆయనకి అని ఒక పూట అయింది, ఒక రోజు కూడా కాదు. ఒక పూట రాత్రి ఒక దివ్య యుగాలు, ఒక పూటే ఆయనకి. రాత్రి ఒక 1000 దివ్య యుగాలు, పగలు ఒక 1000 దివ్య యుగాలు. 1000 యుగాలు. సో మొత్తం 2000 దివ్య యుగాలు ఆయనకి ఒక రోజు. ఒక రోజు 24 గంటలు అన్నట్టు. 24 గంటలే. అంటే 2 లక్షల దివ్య యుగాలు కదా ప్రభుజీ ఆయన ఆయువు? 2 లక్షలు కాదు మాతాజీ, ఆయన యొక్క ఆయువు మొత్తం 432 ట్రిలియన్ ఇయర్స్ ఏదో ఉంటుంది మాతాజీ. నేను దివ్య యుగాల కింద చెప్తున్నాను ప్రభుజీ, అంతది గుర్తుపెట్టుకోలేక. 2000 దివ్య యుగాలు ఆయన ఒక రోజు. అలాగా 100 సంవత్సరాలతో పెంచితే అది 2000 దివ్య యుగాలు ఒక రోజు కాదు కదా మాతాజీ. 24 hours 2000 దివ్య యుగాలు ఇంటూ 30 days 1 month. 2000 దివ్య యుగాలు ఆయనకి ఒక రోజు. ఇంటూ 30 days అంటే 2000 దివ్య యుగాలు ఆయనకి ఒక పగలు, మొత్తం ఒక రోజు. అలాగే ఆయనకి 30 రోజులు ఉంటుంది. అలాగే ఆయనకి 365 రోజులు ఉంటుంది. అలాగే ఆయనకి 100 సంవత్సరాలు ఉంటుంది. అలాగా సో 2000 ఇంటూ 365 ఇంటూ 100, సో ఇంటూ అన్ని దివ్య యుగాలు బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం మొత్తం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మండే క్లాస్ ఉందా ప్రభుజీ? అన్న టెంపుల్ చెప్పారు కదా. మీరు వస్తారా అందరూ?